వాయుగుండం ప్రభావంతో ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. దాంతో విదర్భ, వార్దా, పెన్గంగా, వెన్గంగా, సబరీ నదులను వరదలు ముంచెత్తుతున్నాయి. దాని ప్రభావం గోదావరి నదిపై కూడా పడుతోంది. ఛత్తీస్గఢ్, విదర్భ నుంచి వరద పోటెత్తుతూ ఉండడంతో గోదావరిలో భారీ ఇన్ఫ్లో నమోదయ్యే ఛాన్స్ ఉంది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఇటు గోదావరికి భారీ ఇన్ఫ్లో వచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తున్నాయి. ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? గవర్నమెంట్ ముందస్తు చర్యలు ఏం తీసుకుంటోంది? థ్యాంక్ యూ సర్ఫరాజ్. ఏదైతే 2 రోజులుగా గోదావరి నదికి వరదలు 2 రోజుల్లో ఇంకా భారీ వరద వస్తుందని అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. ఏదైతే వాయుగుండ ప్రభావంతో ఛత్తీస్గఢ్ లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎగువ రాష్ట్రాలైన విదర్భ, వర్ధా, పెన్ గంగా, వెన్గంగా, శబరి నదులు కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఇదంతా కూడా వచ్చి గోదావరిలోనే చేరుతుందంటూ కూడా అధికారులు అంచనా వేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. ఇదంతా కూడా మనకి ఒక 2 రోజుల్లోనే భద్రాచలం వద్ద చేరుకుని భద్రాచలం వద్ద నుంచి గోదావరి అంతా కూడా ఈ ధవళేశ్వరం మీదకి వస్తుందంటూ కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. దీంట్లో ముందస్తు చర్యలో భాగంగా అయితే ఇప్పటికీ కొన్ని చోట్ల లోతట్టు ప్రాంతాల వద్ద అయితే పునరావాస కేంద్రాలను ఇప్పటికే ఏర్పాటు చేశారు. ఇదే నేపథ్యంలో బయట రాష్ట్రాల్లోనే కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో కూడా విపరీతంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాలో కూడా భారీ వర్షాలు అయితే కురుస్తున్న నేపథ్యంలో అయితే లోతట్టు ప్రాంత వర్షాలందరినీ కూడా ఇప్పటికే అలర్ట్ చేశారు. అయితే ఏదైతే భారీగా వరదలు వచ్చే అవకాశాలు ఉన్నాయో అక్కడైతే పునరావాస కేంద్రాలను కూడా ప్రస్తుతం అయితే అధికారులు ఏర్పాటు చేస్తున్న పరిస్థితులు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ శివ.